అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జేఎస్ ఎడ్యుకేషన్ వరల్డ్. మేము అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ను ఈనాడు పేపర్ నుంచి మీకు అందించడం జరుగుతుంది. దయచేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్ మా టెలిగ్రామ్ ఛానల్లో ఉంటాయి. టెలిగ్రామ్ ఛానల్ లింకు కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. సో ఈరోజు సెప్టెంబర్ 14, 2024 సంవత్సరం ఈరోజు ఈనాడు పేపర్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ని చూద్దాం. విఎల్ఎస్ఆర్ సామ్ ఇది ఉపరితలం నుండి గగనతలంలోకి లక్ష్యాలను ఛేదించే స్వల్ప శ్రేణి క్షేపణి. దీనిని ఒడిశాలోని చాందీపూర్లో పరీక్షించారు మన రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్. కేంద్రం స్వచ్ఛతా హై సేవ ఉద్యమం ద్వారా 15 రోజులు పరిశుభ్రత కార్యక్రమాలు చేపడుతుంది. ఈ ఏడాది థీమ్ స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్. కేంద్ర గణాంకాల శాఖ 2024 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన తాత్కాలిక అంచనాల ప్రకారం వ్యవసాయం యొక్క జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం? ఆన్సర్ 1.4%. కానీ దీని తర్వాత విడుదల చేసిన అడ్వాన్స్డ్ అంచనాల ప్రకారం అది 0.7%గా మారింది. నెక్స్ట్, మంకీ పాక్స్ వ్యాక్సిన్కి WHO ఆమోదం. ఈ వ్యాక్సిన్ని బవేరియన్ నార్దిక్ అనే సంస్థ తయారు చేసింది. అండమాన్ నికోబార్ దీవుల రాజధాని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ అండమాన్ దీవుల నుంచే మొదటిసారిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జాతీయ జెండాని ఆవిష్కరించారు. నెక్స్ట్, ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్ హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో ప్రస్తుతం జరుగుతుంది. మన తెలుగు ఆది కవి నన్నయ్య, ఆది కవయిత్రి మొల్ల ఈరోజు విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మొల్ల విగ్రహావిష్కరణ జరుగుతుంది. సో ఇదండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మీకు అందించడం జరుగుతుంది. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేసి షేర్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ.